రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఏ మేరకు ఫలించిందో చూద్దాం. అదిగో డైలాగ్ క్యాక్ అన్నాడు అక్కడ చెప్పు. బాగుంది సినిమా మొత్తం. యాంగ్రీ యంగ్ మ్యాన్ కి ఎగ్జాంపుల్. నైస్ అబ్బాయి తాడ తీశాడు. బాగుందండి సినిమా, ఎక్సలెంట్ తీసాడు. యాక్షన్ బాగుంది. ఎలాగా యాక్షన్ బాగుంది. పవర్ ప్యాక్ మూవీ. ఇక్కడ ఎదవ నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. ఇంకెలే పవర్ ప్యాక్ షో బై రామ్ చరణ్. సూపర్ 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 నైస్. సిల్వర్ జూబ్లీ బాలేదు. సూపర్ వెరీ నైస్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. ఒళ్ళే సినిమా చాలా బాగుంది. జంజీర్ హిందీలో చూసినట్టు ఇంకా బాగుంది. తుఫాన్ హిందీ రికార్డ్ వస్తుంది ఆల్రెడీ. బాగుంది సినిమా. హలో బ్రదర్. ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సూపర్ గా ఉంది. చరణ్ చాలా బాగా చేశాడు. అమితాబ్ బచ్చన్ కంటే చాలా బాగా చేశాడు. చరణ్ సూపర్. డాన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా సెకలు ఉన్నారా నీలో? అపూర్వ లాకే గారు చాలా డైరెక్షన్, స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ తట్టలే. నెక్స్ట్. ఓకే అండి, చాలా బాగుంది. హాలీవుడ్ కూడా ఎంపిక అయింది. ప్లీజ్ రా. యాంగ్రీ యంగ్ మ్యాన్ రామ్ చరణ్, విజయ్ కన్నా రాక్స్. ఎలాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రామ్ చరణ్, విజయ్ కన్నా రాక్స్. చాలా పెద్ద హిట్ అండి ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇది ఒక పెద్ద మైల్ రాయి. ఇది హ్యాట్సప్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ స్టామినాని చూపించే మూవీ అవుతుంది. చాలా బాగా చరణ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇట్స్ ఎ సూపర్ మూవీ. 100 కోట్లు మాకు దాటిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది.